ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సంవత్సరపు చివరి రోజులోనికి మనము వచ్చాము. ఇంకా కొన్ని దినములలో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాము. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోయే ఒక ఆసక్తి, ఒక ఎదురుచూపు మనలో ఉంటుంది కదా. ఆ ఆశీర్వాదమును మీరు చూడాలంటే ఈ సంవత్సరమంతా నడిపించుచున్న దేవునికి మనము కృతజ్ఞతలు తెలపాలి కదా. వాక్యములో ఏమున్నదని చూశారంటే 2 కొరింథీయులకు 9వ అధ్యాయము 15వ వచనములో చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు. ఒక భక్తుడు చాలా చక్కగా చెబుతున్నాడు, ప్రభువు నాకు ఇచ్చిన చెప్పసఖ్యము గాని వరములను గూర్చి గిఫ్ట్, వరములు, ఆశీర్వాదములు, మేలులు, ఈవులు అన్నిటి కొరకై దేవునికి స్తోత్రమని మనసారా స్తుతించే ఒక మాటను చెబుతున్నారు. మనం ఆయన్ని స్తుతించాలి కదా. ఈ దినాల్లో అధికముగా సమయమును స్తుతించుటకు ఖర్చు చెయ్యండి. ఈ సంవత్సరమంతా నడిపించుచూ వచ్చిన ప్రభు యొక్క మార్గమును తిరిగి చూడండి. మన యొక్క పాపమునకు తగిన శిక్షను విధించి ఉంటే మనము నశించియుందుము కదా. దేవుడు క్షమించి కృపతో మనల్ని కాపాడి నడిపించారు. ఎన్నో ఆపదలు వచ్చాయి, అయితే వాటన్నిటినీ తొలగించి కాపాడినారు. వ్యాధి వచ్చినది, ప్రార్థించిన వెంటనే దేవుడు స్వస్థతనిచ్చారు, ప్రార్థనకు జవాబు ఇచ్చారు. దేవుడు మీకు వస్త్రమును ధరింపజేశారు, పోషించారు. సంవత్సరంలో ఎన్నో విపత్తులు, ఆపదలు, ప్రకృతి వినాశనములు, సుడిగాలులు, వీటి వలన ఎంతోమంది మరణించిన వారు ప్రపంచమంతా అనేకులు. అయితే దేవుడు మిమ్ములను కాపాడారు, ఇంతవరకు ఆదుకుని నడిపించినారు. దాన్ని యోచించి చూడండి. మనము జీవముతో ఉండడం మన భక్తి గాని మన పరిశుద్ధత కాదు, దేవుడు అనుగ్రహించిన కృప. చెప్పసఖ్యము కాని ఆ వరముల కొరకు దేవా మీకు స్తోత్రములని చెప్పి ఆయన చేసిన మేలులను తలంచి దేవుని స్తుతించాలి. మనము కృతజ్ఞత కలిగిన హృదయముతో ఉంటే దేవుడు ఆనందముతో మనల్ని ఆశీర్వదించగలరు. నూతన సంవత్సరంలో మీరు నూతన మేలు, ఆశీర్వాదమును పొందుకోవాలంటే ఈ సంవత్సరంలో చేసిన మేలుల కొరకు దేవునికి చెప్పి దేవుని స్తోత్రించుడి. కృతజ్ఞతతో మీరు స్తుతించగా ఆయన హృదయము ఆనందించును. మిమ్ములను ఆశీర్వదించుటకు ఆయన ఆసక్తితో మీ యొద్దకు వచ్చును. కనుక ఈ దినము చెబుతారా, దేవా ఈ సంవత్సరమంతా నన్ను కాపాడినందుకై స్తోత్రములు, నా అతిక్రమములను క్షమించినందుకై స్తోత్రములు, నాకు స్వస్థతనిచ్చినందుకు స్తోత్రములు, నా ప్రార్థనకు జవాబునిచ్చినందుకు స్తోత్రములు, నాకు తినుటకు ఆహారమును ఇచ్చారు, ధరించుటకు వస్త్రమునిచ్చారు, ఉండుటకు స్థలమిచ్చారు. దేవా మీ కృప కొరకై స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆత్మీయ ఆశీర్వాదములు ఇచ్చారు, మంచి ఈవలనిచ్చారు. వాటన్నిటికై కోటి స్తోత్రములు. యేసయ్యా మీకు స్తోత్రములు. తండ్రి అయిన దేవా మీకు స్తోత్రములు. నన్ను కాపాడుచు నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవా స్తోత్రమని మిమ్మును స్తుతించుచున్నాను. చెప్పసఖ్యము కాని వరముల కొరకు స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో స్తోత్ర బలులను అర్పించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.